సహజమైన మానవ ప్రతిస్పందన. ఇది శారీరకంగా, మానసికంగా ఎంతో ముఖ్యమైనది. మన శరీరంలోని ఒత్తిడి, భావోద్వేగాలను బయటకు విడుదల చేయడానికి ఏడుపు ఒక శక్తివంతమైన మార్గం. కానీ నలుగురిలో ఏడవడం అనేది బలహీనతగా భావిస్తాం. అందుకే అందరిలో ఏడవడానికి సంకోచించి మన భావోద్వేగాలను అదుపు చేస్తాం. ఈ క్రమంలోనే ఒత్తిడి, నిరాశల మధ్య భావోద్వేగాలను బయటపెట్టడానికి క్రైమ్ క్లబ్ ఒక పరిష్కారంగా మారాయి. ఇక్కడ ప్రజలు తమ భావోద్వేగాలను, ఒత్తిడిని, బాధను ఎటువంటి భయం లేకుండా, ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఏడుపు ద్వారా బయటపెట్టే ఒక సురక్షితమైన ప్రదేశం. ఈ క్రమంలో క్రైమ్ క్లబ్ అంటే ఏంటి, ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందో, మన దేశంలో ఎక్కడైనా ఈ క్లబ్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. క్రైమ్ క్లబ్ అంటే ఏడవడానికి సరిపడే ఓ క్లబ్. ఇది మానసిక ఒత్తిడిని, బాధలను తగ్గించుకోవడానికి ఒక గ్రూపుగా కలిసి ఏడ్చే ప్రదేశం. ఇది ఒక రకమైన భావోద్వేగాలను బయటపెట్టే సెషన్. ఇక్కడ ఎటువంటి తీర్పులుండవు. ఇటీవలే ముంబైలో ఓ క్రైమ్ క్లబ్ ప్రారంభమైంది. అంతకుముందే ఢిల్లీ, బెంగళూరులో కూడా ఇలాంటి క్లబ్బులు ఉన్నాయి. పని ఒత్తిడి లేదా వారమంతా పడిన ఒత్తిడి, లవ్ బ్రేకప్తో బాధపడుతున్న వారు ఈ క్లబ్కు రావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ సౌకర్యవంతమైన కాంతి, టీ, అర్థం చేసుకున్న వ్యక్తుల మధ్య ఏడవడానికి, మనసులోని మాటను చెప్పడానికి లేదా నిశ్శబ్దంగా కూర్చోవడానికి స్వేచ్ఛ ఉంటుందని వివరిస్తున్నారు. కేవలం భావోద్వేగాలను వదిలివేసి మనసును తేలికగా చేసుకునేందుకు ఇది అనువైన ప్రదేశమని అంటున్నారు. సూరత్లో 2017 నుంచి హెల్దీ క్రైమ్ క్లబ్ ఉంది. అక్కడ ప్రజలు నెలకొకసారి ఏడవడానికి సమావేశమవుతారు. ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో రూయి కార్డ్స్ స్ఫూర్తితో అనధికారిక క్లబ్బులున్నాయి. రూయి కార్డ్స్ అంటే కన్నీటి కార్యాచరణ లేదా కన్నీటి అన్వేషణ. ఇది జపాన్లో ఒక మానసిక ఆరోగ్య విధానం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఏడవడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. రూయి కార్డ్స్లో ప్రజలందరూ కలిసి భావోద్వేగంతో కూడిన సినిమాలు చూడటం, హృదయాన్ని తాకే కథలు వినడం లేదా ఉత్తరాలు చదవడం వంటివి చేస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే లోపల అణిచిపెట్టుకున్న భావోద్వేగాలను ఏడుపు ద్వారా బయటకు తీసుకురావడం. ఈ సెషన్లను కొన్నిసార్లు టీ థెరపిస్టులు నడిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.